హలో అండి. నమస్తే. ఈరోజు నేను పచ్చి కొబ్బరి పచ్చి పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పచ్చి పులుసుని పచ్చి కొబ్బరితో అప్పటికప్పుడు 2 నిమిషాల్లోనే హెల్తీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి. ఈ పచ్చి పులుసుని తయారు చేసుకోవడానికి పచ్చి కొబ్బరిని తీసుకొని పైన ఉన్న చెక్కును మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. పచ్చి కొబ్బరితో పాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పచ్చి కొబ్బరిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి పలుకులు ఏం లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పచ్చి పులుసును కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం చేసుకోబోయే పచ్చి పులుసు క్వాంటిటీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకొని కలుపుకోండి. నీళ్ళని వేసుకునేటప్పుడు అన్నీ ఒకేసారి కాకుండా కొబ్బరిపాల థిక్నెస్ని చెక్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా పతలాగా లేకుండా ఉండేలాగా వేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మరీ పతలాగా కాకుండా కొంచెం ఇలా తిక్కుగా ఉండేలాగా నీళ్ళని వేసుకొని కలుపుకోండి. అప్పుడే కొబ్బరిపాల టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకొని కలుపుకోండి. ఇందులో ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి, చాలా తక్కువే పడుతుంది. చూసుకొని కొద్దిగా ఉప్పును వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే కారంకి తగినన్ని పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని, ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోండి. అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని, ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కీరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోండి. ఇలా వెజిటబుల్స్ అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు కారంని చెక్ చేసుకొని ఏమైనా తక్కువ ఉంటే ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పచ్చి కొబ్బరితో హెల్తీగా పచ్చి పులుసును ఒకసారి చేసి చూడండి. చాలా టేస్టీగా ఒట్టి రసం తాగే అంత రుచిగా ఉంటుంది. స్టవ్ అంటించే పని లేకుండా వంట చేసే అంత టైం లేనప్పుడు ఈ పచ్చి పులుసును ఒకసారి చేసి చూడండి. వేరే కర్రీ ఇంకా ఏమీ అవసరం లేకుండా ఒట్టి పచ్చి పులుసుతోనే రైస్ మొత్తం తినే అంత టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఈ పచ్చి కొబ్బరి పచ్చి పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.